హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ఇడ్లీలు వేసిన తర్వాత ఒక్కోసారి కొంచెమే పిండి మిగిలిపోతుంది. ఆ పిండిని ఏం చేయాలో తెలియక పడేస్తాము. అలా పడేయకుండా ఇలా ఒకసారి బోండాలు చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మిగిలిపోయిన ఇడ్లీ పిండిలోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం సోడా ఉప్పు వేసుకోండి. పిండిని ఇలా చూపించిన విధంగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి 1 అవర్ పాటు నాననివ్వండి. ఇప్పుడు దీనిలోకి చట్నీ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక చిన్న గ్లాసులు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేగనివ్వండి. పల్లీలు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి, అప్పుడు మంచిగా వేగుతాయండి. ఇలా వేగిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 5 పచ్చిమిరపకాయలను తుంపుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు మీద పడతాయండి, అందుకని మూత పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేపుకొని పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసుకున్నాము. ఇలా పొట్టు మొత్తం తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాము. దీనిలో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. కొంచెం జీలకర్ర వేసుకున్నాం. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టుకున్నామండి. మిరపకాయలు వేపుకున్న కడాయిలోనే తాలింపు గింజలు వేసి కలుపుకుంటూ ఎర్రగా వేగనివ్వండి. దీనిలోకి కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తాలింపు చల్లారిన తర్వాత చట్నీలోకి వేసేసుకోండి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే బోండాలు వేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండితోటి బోండాలు అయితే వేసుకుంటాం. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని కడాయిలో పట్టేంత వరకు వేసుకోండి.
ఇప్పుడు గెరెటతో తిప్పుకుంటూ బోండాల్ని కాల్చుకోండి. ఇలా గెరెటతో తిప్పుకుంటే 2 సైడ్స్ కాలుతాయండి. బోండాలు అయితే కాలిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మిగిలిపోయిన పిండిలోకి ఒక చిన్న ఆనియన్, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెంగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకుందాం. ఇంతకుముందు వేసిన బోండాల్లో అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ వేయలేదండి. ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నా కూడా ఒకసారి ట్రై చేయండి, అవి కూడా బాగుంటాయి. ఇలా గరిటెతో కలుపుకుంటూ వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, బోండాలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.